హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే దోస్తులు, ఈరోజు మన స్పెషల్ ఏంటంటే సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ కర్రీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇట్లనే చేసుకొని తినరు దోస్తులు. ఒక్కసారి మనం ఎలా చేద్దామో చూద్దాం. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. శుభ్రంగా మంచిగా కడిగి పెట్టుకున్న అర్ధ కిలో చికెన్లకు ఒక 3 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, రుచికి తగినంత, ఒక సగం చెంచే పసుపు, ఒక 3 చెంచాల కొబ్బరి పొడి, ఒక సగం కప్పు పెరుగు, ఒక 2-3 ఇంచుల అల్లము, ఒక 10-15 వెల్లుల్లిపాయలు, అలాగే గుప్పెడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ను మళ్ళీ చికెన్లో కలుపుకోవాలి. చికెన్లో కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు నూనె వేసుకొని, ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని దూరగా ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక సగం చెంచే పసుపు వేసుకోవాలి. తర్వాత మనం చికెన్ కలిపెట్టుకున్న చికెన్ను అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. కలిపి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. గిట్లా ఆయిల్ తేలేదాకా మంచిగా ఉడికించుకోవాలి. ఉడికినాక గ్రేవీ కోసము కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్ చికెన్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. రెడీ అయిపోతుంది. కొంచెం అంత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఓకే దోస్తులు, ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.